కర్తవని ఈ ఉదయకాల వేళ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయన. తండ్రి ప్రభా, అక్షయుడు, అదృశ్యుడు, అనంతుడు నాయన, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన మీ కృపలో మమ్మల్ని కాపాడి నాయన తండ్రి సంరక్షించి పోషిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇది ప్రాతకాలంలో లేచి ప్రభా నీ బిడ్డలందరూ అయ్యా తండ్రి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలన్నీ నాయన మీరు ఆలకిస్తూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. తగిన సమయం ముందు మీరు జవాబు అనుగ్రహించే దేవుడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాం ప్రభా. తండ్రి పాటల ద్వారా స్తుతించిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా స్థుతులపై మీరు ఆసురుడై ఉన్నారని నమ్మి నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవజనులను ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిచర్య చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాన్న. ఏ కీడు అపాయం వారిని సమీపించకుండా నాన్న మీరు కంచెగా ఉండి కాపాడుతురమ్మని వేడుకుంటున్నాను. వారి పరిచర్యను దీవించండి ప్రభా. తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలైనా. ఒక్కొక్క కుటుంబాన్ని తండ్రి మీరు దీవిస్తూ వస్తున్న విధానం బట్టి వందనాలయ్యా. అక్కర్లు తీరుస్తున్నారు తండ్రి, స్తోత్రములు. అనాథలుగా ఉన్న వారిని నాయన మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. తండ్రి ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయి నానా తండ్రి ప్రభా దిక్కులేని స్థితిలో ఉన్నారో వారిని మీరు కాపాడి పోషిస్తూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. యవన బిడ్డలను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. వారి చుట్టూ నాయన మీ యొక్క దేవతలు కావలించి నాయన సాతాను బారుండి తప్పించమని వేడుకుంటున్నాను. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడుతురమ్మని వేడుకుంటున్నానయ్యా. యెరూషలేమును మీరు నాయన కాపాడుతూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి వాక్యం చెప్పాల్సిన సమయం వచ్చి ఉంటున్నది ప్రభా. నానా తండ్రి మేమందరం కూడా ఎంతో ఆశతో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. మమ్మల్ని దీవించండి అయ్యా తండ్రి. వాక్యాన్ని చక్కగా విని మా మనసులలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. వాక్యం చెప్పనయ్యున్న నీ బిడ్డ నాన్న ఐరిన్ రీటా గారిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆమెను తండ్రి ఆమె బంధువులను తోబుట్టువులందరినీ దీవించి కాపాడండి. కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాను. ఆమె చేస్తున్న జాబును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఆ బిడ్డ నీ పరిచర్యలో ఇంకా చక్కగా ముందుకు సాగుటకు సహాయం దయచేయమని నాన్న. నీ బిడ్డను శిలువ చాటున మరుగుపరచండి. మాకు కావలసిన ఆత్మీయాహారం అందిస్తుండగా ఆ బిడ్డ ద్వారా మీరే మాతో మాట్లాడమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. జాన్స్ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి ఐరన్ రీటా గారు దేవుని ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాలలో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైన ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలందించారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చి సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలలో ఒక మార్గదర్శిగా సేవలందించారు. వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే తెలుగులోకి అనువదించడానికి హైదరాబాద్ నుంచి బ్రదర్ నిర్మల్ గారు సిద్ధంగా ఉన్నారండి. ఇద్దరిని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Good morning. Good morning. Good morning. God bless. థ్యాంక్ యూ మ్యామ్. So, shall we begin with the word of prayer? Yeah, let's pray. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. Yeah, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing each one of us to the altar this morning, Heavenly Father. And I bring this word, Heavenly Father. Speak through me. Hear me as I speak, Heavenly Father. And I pray, Heavenly Father, that the words of my mouth will be a great blessing on all who hear it, Heavenly Father. I pray in your very precious and holy name. Amen. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ చక్కని ఉదయకాలం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని దేవా తీసుకొస్తుండగా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఇది ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank So today, friends, we are bringing a nice message. Today, it is the thanksgiving for the faith of Peter. It was on his faith that the Lord built his church. మరి ఉదయకాల సమయంలో మరి మన పేతురు అన్న భక్తుడు ఆయన యొక్క సంఘాన్ని ఆయన పేరు మీద కట్టిన ఆ భక్తుడి యొక్క పుస్తకంలో నుంచి కృతజ్ఞత వచనమును పంచుకోవడానికి ఉదయకాల సమయంలో వచ్చి ఉన్నాను నేను. Now, to cover this topic, we are going to be taking portions from the book of Jeremiah, 1 Peter, Matthew, and John. Jeremiah, 1 Peter, Matthew, and John. మరి ఈ యొక్క అంశమును పంచుకోవడానికి ఇర్మియా, మత్తయి సువార్త, అలాగే 1 పేతురు నుంచి వచనాలు తీసుకోవడం జరిగింది. Okay. Jeremiah, as all of us know, was known as the weeping prophet and was also known as the prophet of loneliness. మరి ఇర్మియా ప్రవక్త మరి కన్నీరు అలాగే వేదనతో కూడుకున్న ప్రవక్త అని అందరికీ తెలుసు. అలాగే ఒంటరిగా జీవించే ప్రవక్త అని కూడా మనకి తెలుసు. Now we can understand why he was known as the weeping prophet, but why loneliness? అయితే ఆయన ఎప్పుడు చూసినా కన్నీరు కారుస్తున్న ప్రవక్తగా మనకు కనిపిస్తాడు. ఆ విషయం మనకు తెలుసు. కానీ ఇంతకీ ఆయన ఎందుకు ఒంటరిగా ఉండే ప్రవక్తగా కూడా పిలువబడుతున్నాడో మనం తెలుసుకోవాలి. This was because he was commanded not to marry. ఎందుకంటే మరి ఆయన వివాహము చేసుకోకూడదు అని ఆజ్ఞాపించబడ్డాడు ఆయన. If someone can read chapter 16 verse 2, you will hear the words what God had said for Jeremiah. అక్కడ ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అక్కడ ఏం రాస్తుందో ఒక చదువుదాం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము అక్కడ 1-2 వచనాలు చదువుతున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకున్నట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. Now, if you read chapter 16, 1-9, you can also read about the restrictions that were placed on Jeremiah. But you can do that in your time. Read chapter 16, verses 1-9. You'll come to know the restrictions on Jeremiah. మరి అదే అధ్యాయంలో 1-9 వరకు జాగ్రత్తగా చదివినట్లయితే ఇర్మియా భక్తుడు తన జీవితంలో ఏది అనుసరించకూడదో ఏది పాటించకూడదో ఓకే ఆ విషయాలు కూడా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. Now see, Jeremiah had these 2 tags on him, no? He was also the weeping prophet and he was also a lonely prophet. Now, apart from all this, he was also a reluctant prophet. మరి ఈ 2 విషయాలు మనకు బాగా తెలుసు. ఇర్మియా మరి కన్నీరు కార్చే ప్రవక్త అని తెలుసు, ఒంటరిగా ఉండే ప్రవక్త అని తెలుసు. అలాగే ఇంకొక విషయం కూడా ఇర్మియా జీవితంలో కనుక్కుంటే అంటే ఆయన కొంచెం అనుకూలంగా లేని ఆలోచన కలిగిన వ్యక్తే ఉన్నాడు ఆయన. Nirmal, can you read chapter 6 verse 1? You'll get to know about it. Yes. ఇప్పుడు నేను చెప్తున్న మాట 6వ అధ్యాయము చాప్టర్ 6 మ్యామ్ verse 1. ఓకే 1వ వచనం చూద్దాము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. బెన్యామీనీయులారా యెరూషలేము నుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బెత్ హెకెరేము మీద ఆనవాలుకే ధ్వజము నిలవబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చినదని గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియు అయిన సీమోను కుమార్తెను పెళ్లగించుచున్నాను.
Now, want- in spite of all this, Jeremiah, what we read about him, he was still faithful. He was still faithful and he proclaimed God's judgment. మరి ఇర్మియా జీవితంలో ఇన్ని జరిగినా కూడా దేవుని దృష్టికి ఇర్మియా ఎంతో నమ్మకస్తుడిగా జీవించాడు. అలాగే దేవుని యొక్క తీర్పును కూడా ప్రకటించాడు. What was the judgment he was going on talking about? He was మరి ఎటువంటి warning the people. మరి ఎటువంటి తీర్పు మాట్లాడుతున్నారంటే ప్రజలను హెచ్చరించే విషయంలో మాట్లాడుతున్నాడు. Yeah. He was warning of the people what would come upon them if they did not turn to God. మరి దేవుని తట్టు తిరగలేకపోతే వాళ్ళ మీదకి ఎటువంటి ఉగ్రత వస్తుందో ఆ విషయాలు హెచ్చరిక పూర్వకంగా ఇర్మియా భక్తుడు ప్రజలకు చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. And for 40 years, Jeremiah kept on trying to tell the people about it, what would happen to them if they didn't turn to God. And during that time, he was imprisoned, he was beaten, he had lots of people who were opposing what he was trying to tell them. మరి 40 సంవత్సరాల దీర్ఘ కాలమున ఇర్మియా మరి దేవుడిచ్చిన మాటలను ఆ హెచ్చరికలను ప్రజలకు చెప్తూనే ఉన్నాడు. దేవుని తట్టు వాళ్ళు తిరగలేకపోతే మరి వాళ్ళు ఏ విధంగా దేవుని ఉగ్రతకు పాలవుతారో ఆ విషయాలు చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా అనేక సార్లు చెరసాలలో కూడా ఆయన వేయబడ్డాడు ఆ యొక్క కాలములో. Now, Jeremiah, when he started his ministry, he was just 20 years old under the king of Josiah. And But- under that king, he and the king, they both enjoyed their time together. మరి జోసియా అనే రాజు పరిపాలనా కాలంలో ఇర్మియా భక్తుని వయసు 20 సంవత్సరాలు. ఆ సమయంలో ఇద్దరు కూడా సంతోషంగానే ఉన్నారు. Now, after this king died, Jeremiah started having problems. ఎప్పుడైతే ఈ యొక్క రాజు చనిపోయాడో దాని తర్వాత ఇర్మియా భక్తుని యొక్క జీవితంలో కష్టాలు ఎదుర్కోవడము ప్రారంభమైంది. And he also nearly got arrested and he was forbidden to come to the temple. మరి can you repeat again, madam? Yeah. He almost got arrested, but he was also forbidden to come to the temple. మరి దాని తర్వాత ఇర్మియా భక్తుడు మరి చెరసాల్లో మరి ముద్దాయిగా మరి వేయబడ్డాడు. అలాగే మరి దేవుని దేవాలయం కూడా రానివ్వకుండా ఆపివేయబడ్డాడు. But what did Jeremiah do? He had his secretary Baruch, who delivered Jeremiah's messages and prophecies. మరి ఇర్మియా పక్కన ఉన్న సన్నిహితుడు బరూజు దేవుని ద్వారా వచ్చిన వర్తమానాన్ని తను మాత్రము ప్రకటించాడు, అందజేశాడు. Now the next king who came to the throne was King Jehoiakim, and he was absolutely against Jeremiah. మరి ఇంకొక రాజు వచ్చాడు, జోఫాయన్ రాజు వచ్చాడు. ఆ రాజు ఇర్మియాకు చాలా వ్యతిరేకమైన వ్యక్తి అయి ఉన్నాడు. And what did he do? He destroyed all of Jeremiah's prophecies. మరి ఇర్మియా యొక్క ప్రవచన అన్ని కూడా ఆ రాజు నాశనం చేశాడు. And after him came Zedekiah, and he was a nationalist, so he did not bother with all this. దాని తర్వాత జెండెకయా అనే రాజు వచ్చాడు. మరి ఆయన మరి ఎటువంటి ఆటంకపరచలేదు. So the best thing what he did was he imprisoned Jeremiah. మరి ఆయన చేయాల్సిన ఏం పని చేయగలిగాడంటే ఇర్మియాను ముద్దాయిగా చెరసాలలో బంధించాడు. And then came Nebuchadnezzar. దాని తర్వాత నెబుకద్నెజరు వచ్చి ఉన్నాడు. When he took over Jerusalem, Jeremiah did not have any problem. He was given the freedom
to either stay on in Jerusalem or to go to Babylon. మరి నెబుకద్నెజరు యెరూషలేం ఏలుబడి చేసినప్పుడు ఇర్మియాకి కొంచెం స్వాతంత్రం వచ్చిందన్నమాట. అక్కడ యెరూషలేం ఉండొచ్చు, లేదా వేరే చోటకైనా వెళ్ళి నివసించవచ్చు అన్న స్వాతంత్రం తనకు కలిగింది తనకి. And obviously Jeremiah decided to stay on in Jerusalem to carry on his work. మరి ఇర్మియా తన పని కొనసాగించడానికి యెరూషలేంలో మాత్రమే ఉండిపోయాడు. But you would think that he was enjoying himself during the time of Nebuchadnezzar. The Jews captured him there also. మరి అనుకోవచ్చు ఆ యొక్క నెబుకద్నెజరు పరిపాలన ఆయన సంతోషంగా ఉండొచ్చేమో, కానీ ఆ యొక్క కాలంలో కూడా యూదులు పట్టబడ్డారు. And they took him to Egypt. మరి ఐగుప్తు ప్రదేశంనకు వాళ్ళు తీసుకెళ్లబడ్డారు. Because they did not want to face the anger of the king Nebuchadnezzar. ఎందుకంటే నెబుకద్నెజరు కోపానికి, ఉద్రేకానికి ఎదుర్కోవడము వాళ్ళకి ఇష్టము లేక, ఎదుర్కోలేక వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్లిబడ్డారని. Now, during that time, when Jeremiah, as I said, he for 40 years he was trying to, to turn the people's ideologies of idol worship and all. And for 40 years, when he continued to do that, people were still not listening. So what was మరి ఆ యొక్క 40 సంవత్సరాల్లో ఇర్మియా మరి ఆ ప్రజలకు విగ్రహారాధన చెయ్యకూడదు, దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగించకూడదు అని ప్రకటించినప్పటికీ కూడా, and Jeremiah, because of his nature, he was also very sympathetic, and he was also a very sensitive prophet. మరి ఆ యొక్క పరిస్థితులు బట్టి ఇర్మియాలో ఉన్న మనస్తత్వము ఏ విధంగా ఉందంటే, ఎంతో మృదువుగాను, ఎంతో అర్థం చేసుకునే మనస్సు కలిగి ఉన్నాడు ఆయన. And because of him being persecuted, imprisoned, and he was really chased about, Jeremiah really wanted to give up his position of doing prophecy, but still he continued in God's work. మరి ఇర్మియా భక్తుల్ని హింసించిన పరిస్థితులను బట్టి, అలాగే చెరసాలలో వేయబడిన ఆ యొక్క పరిస్థితులను బట్టి ఇర్మియా తన ప్రవక్త యొక్క ఆ యొక్క పనిని విడిచిపెట్టాలని అనేక సార్లు తనకి అనిపించినప్పటికీ కూడా మరి దేవుని కొరకు ఆయన నిలబడి ముందుకు కొనసాగాడు ఆయన. But Jeremiah did not always sound like giving warning. No, he was also giving them the message of hope. మరి ఇర్మియా భక్తుడు మరి ఆయన ఎప్పుడు చూసినా హెచ్చరిక కూడుకున్న మాటలు మాత్రమే చెప్పడం మాత్రమే కాదు, కానీ నిరీక్షణతో కూడుకున్న మాటలు కూడా ఇర్మియా భక్తుడు ప్రజలకు తెలియపరచడం అనేది కూడా మనం గమనించగలుగుతాము. Now, if we read the book of Jeremiah, in this book, you will read about the references of Babylon. మరి ఇర్మియా గ్రంథంలో కూడా బబులోనుకు సంబంధించిన లేఖన భాగాలకు కూడా మనం చదువుకోవచ్చు. And this is about Babylon is what is most recorded in the book of Jeremiah. మరి బబులోను సంబంధించిన అనేక విషయాలు ఇర్మియా గ్రంథములో లిఖించబడ్డాయి. And this is in the entire entire Bible that is put together. మరి పరిశుద్ధమైన గ్రంథము అంతా కలిపి చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో మాత్రమే బబులోను కోసము అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. And we are talking about them backsliding and being unfaithful. This is the thing about the Babylonians. They were backsliding, and it in the entire Bible it is mentioned in the book of Jeremiah. మరి బబులోను మరి వాళ్ళు దేవునిలోంచి పడిపోవట, పాపంలో పడిపోవట, మరి వాటి యొక్క అనేక విషయాలు, బబులోను విషయాలు ఇర్మియా గ్రంథంలో మాత్రమే ఎక్కువగా
లిఖించబడ్డాయి. Nirmal, can you read chapter 23, verses 1 to 4? This covers the Messiah's coming. చాప్టర్ 23 Verse 1 to 4. వర్స్ 1 to 4. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1-4 చదువుతున్నాను. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపురులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపులను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మను శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపర్లను నియమించదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. Now, if you read these 4 verses, you can see how the people were being scattered all around the world, and God had warned them that if the pastors do not take care of their sheep, if they do not take care of their sheep, He will come and He will Mari- bring them all together, and He will put a very good shepherd over them all. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాలు చదివిన లేఖన భాగాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మరి చెల్లా చెదరైనట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే సరైన కాపర్లు లేకపోవడం వల్ల, అలాగే దేవుడంట మరి కాపర్లు లేనప్పుడు ప్రజలను చూసుకోవడానికి కాపర్లు లేనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా కూడవేసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి మరి దేవుడే మరి కావలసిన కాపుర్లను పెట్టి వాళ్ళని పోషిస్తారనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. See, you can really see how God was taking care of His own people, because what happens is He just didn't leave them. Jeremiah was there trying to get the people together to turn themselves away from their wicked ways, but no, they were not. And God said, I will bring them together and put a good shepherd so they can be fruitful. మరి దేవుడు మరి చెల్లా చెదరైపోయిన ఇజ్రాయెల్ ప్రజలను మరి వాళ్ళ పట్ల ప్రేమ కలిగి మరి ఇర్మియా చెప్తున్న మాటలు కూడా వాళ్ళు వినకుండా ఉన్న సమయంలో కూడా దేవుడు ప్రజలను ఒక దగ్గరే పోగు వేసి మరి వాళ్ళని ప్రేమించి వాళ్ళని పోషిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. Now we will turn to the book of 1 Peter. ఇప్పుడు మనము మొదటి పేతురుకు రాసిన పత్రికకి మనం తిరుగుతాం. మనం Now in the book of 1 Peter, the apostle, he wrote messages and sermons. And if we read chapter 5, verse 12, this is the theme of the letter. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఈ పత్రిక యొక్క సారాంశము దీంట్లో మనకి కనిపిస్తుంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Yeah, it is the true grace of God in the eyes of in the life of a believer. మరి విశ్వాసి జీవితంలో మరి దేవుని యొక్క యథార్థమైన సత్యమైన ఆ యొక్క కృపను మనం చూడగలుగుతున్నాం. And his letters were all about the grace of God. మరి ఈ యొక్క పత్రికలు అన్ని కూడా దేవుని కృప కొరకు మాత్రమే రాయబడి ఉన్నాయి. And what is this grace all about? It covers being secure, it covers being sober, it covers being submissive,
and suffering in his service. మరి క్రీస్తు యొక్క పరిచర్లో ఆయన కృప మనల్ని క్షేమంగా ఉంచుతుంది, భద్రంగా ఉంచుతుంది. ఓకే, ఆయన మన ముందు నడిపిస్తుంది. Interestingly, his secretary Silvanus, or Silas as you can call him also, he was also the contemporary of Paul in his missionary journey, on his second missionary journey. Can you repeat, madam, please? Yeah. Silvanus, who was Peter's secretary, was Okay. also Paul's companion on his second missionary journey. మరి సిల్వాను, మరి పేతురుతో పనిచేసిన సిల్వాను మరి పౌలు యొక్క రెండో సువార్త యాత్రలో కూడా పౌలుతో కలిసి పనిచేసిన వ్యక్తే ఉన్నాడు. And we are talking about Babylon, that was also known as Rome. Okay, so when we go back, మనం ఇప్పుడు రోమ్ గా పిలవబడుతున్న బబులోను కోసం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు and what happened at that time, Nero was on the throne, and during that time there was an outbreak and he was martyred. Peter was martyred. మరి పేతురు ఆ యొక్క కాలంలో మరి నీరు పరిపాలిస్తున్న కాలంలో హతసాక్షి అయి ఉన్నాడు. Now Peter's letters were all to the people who were scattered all over around the world. మరి లోకమంతా కూడా చెల్లా చెదరైపోయిన యూదుల కొరకు పేతురు ఈ యొక్క పత్రికలను రాసి ఉంచాడు. And these letters were mostly to the Gentiles because there were hardly any Jews that followed Jesus at that time. క్షమించండి, ఆ దినాల యూదులు యేసు ప్రభువును వెంబడించే వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి పేతురు రాసిన పత్రికలు ముఖ్యంగా అన్యులు ఉద్దేశించి రాయబడిన పత్రికలై ఉన్నాయి. And at that time it was the Christians, they were not only scattered, but they were also suffering because of all this. They were really suffering during his time, and they were not treated properly. They were on trial most of the time, and because there was a ban on Christianity, they did not want to actually they actually followed whatever Jesus preaching was, because they did not want to let go of their faith. మరి ఆ దినాల్లో క్రైస్తవుల మీద అనేక ఆంక్షలు విధించడం బట్టి క్రైస్తవులు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు జీవించలేకపోయారు. వాళ్ళు ముందుకు కూడా వాళ్ళు ముందుకు జీవించలేకపోయారు. అనేక శ్రమలకు వాళ్ళు గురై ఉన్నారు ఆ దినాల్లో వాళ్ళు. And in spite of that, the Christians were living above everything. They were living in that faith, following Jesus's words. అయినప్పుడు కూడా క్రైస్తవులు వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం దృఢంగా నిలబడి వాళ్ళు ముందుకి వాళ్ళు కొనసాగారు వాళ్ళు. And the nice thing is, when they were being encouraged, because when people are being persecuted, these people are being chased and they are imprisoned. Still, can you imagine the faith those people had to continue following Jesus? మంచి విషయం ఏంటంటే క్రైస్తవులు పిలబడిన వాళ్ళందరినీ కూడా హింసించినప్పటికీ కూడా వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసంలో వాళ్ళు అంత శ్రమలో కూడా వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోకుండా వాళ్ళు బలంగా నిలబడి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది ఎంతో చక్కని విషయము ఆ దినాల క్రైస్తవాల జీవితంలో. And now when we still continue to read Peter, we'll come to know that, as I said, it was all about grace. So if we read chapter 5 verses 1 to 4, we are going to be reading about grace. That means service. In the same chapter, First Peter? Yeah, First Peter chapter 5 verses 1 to 4. మరి మొదటి పేతురు 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు దేని కృప కొరకు రాయబడిన లేఖన భాగం చదువుకుందాము. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు
మహిమలో పాలివాడునైన నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండిడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. Nirmal, read verse 4. What a lovely promise that when Jesus comes, it is all about his coming and what happens to the shepherd. Say 5th chapter 4th verse. Yeah, 4th verse. ఓకే. మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనము ఇంకొకసారి చదువుతున్నానండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటము పొందుదురు అన్న చక్కని లేఖన భాగ్యము దేవుని యొక్క రాకడ కొరకు రాయబడిన లేఖన భాగం ఇది. See, our chief shepherd, who is our chief shepherd? The Lord. When he comes, he is going to recognize the people who have gone through all that persecution, gone through all those trials, gone through all the trouble that they have been taking over following him and being faithful to his ministry. మరి మన ప్రధాన కాపరిని యేసయ్య ఆ రాకడలో అంట ఎవరైతే మరి క్రీస్తు కొరకు హింసించబడ్డారో, ఎవరైతే శ్రమల గుండా వెళ్ళారో వాళ్ళందరినీ అంట యేసయ్య గుర్తిస్తున్నట్టుగా ఈ లేఖన భాగాలు మనకు తెలుపుతున్నాయి మనకి. Now we're going to be taking the book of Matthew. ఇప్పుడు మనం మత్తయి సువార్త చూద్దాం ఒకసారి మనము. And in the book of Matthew was whose surname was Levi. He was a tax collector in the Roman government. మరి రోమిల్ ప్రభుత్వంలో మరి పన్నులు తీసుకునే వ్యక్తే ఉన్నాడు. లేవి వంశం నుంచి వచ్చిన వ్యక్తే ఉన్నాడు ఈ మత్తయి. And he was working alongside the Romans. మరి రోమిలతో కలిసి పనిచేస్తున్న వ్యక్తే ఉన్నాడు. And what happened? And the Romans were really hated by the Jews. మరి యూదులను బట్టి రోమీలు ఎంతో అసహించుకునేవాళ్ళు, ధృవీకరించారు యూదులను. And because Matthew was a publican and he was ruling during that time, because he was a tax collector, so he was in a very important position. He was not only hated by the Jews, but he was also hated by the other publicans because of his position. మరి మత్తయి కలిగి ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి, ఎందుకంటే వసూలు చేసే వ్యక్తి కాబట్టి ఆయన యొక్క స్థితిని బట్టి మరి యూదులు కూడా ఆయన్ని వ్యతిరేకించేవారు, అలాగే అనేక మంది ప్రజలు కూడా ఆయన్ని వ్యతిరేకించేవాడు. And Matthew, he still chose and he responded to Christ's calling to follow him. And what did he do? He then set about a good banquet, a great meal for all the people so that they could come and hear Jesus. మరి మత్తయి మరి ఆ యొక్క పరిస్థితుల్లో కూడా, ఆ యొక్క వ్యతిరేకమైన వాతావరణంలో కూడా యేసయ్య యొక్క పిలుపును అందుకొని లోబడి మరి అనేక మందికి చక్కని భోజనం కూడా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మరి ఆ విధంగా వాళ్ళు క్రీస్తు యొక్క సువార్తను వినడానికి ఆ ఏర్పాటు చేశాడు మత్తయి. And interestingly, Matthew is not mentioned anywhere in the Bible except as one of the 12 disciples. మరి 12 మంది శిష్యుల్లో తప్పించి మరి పరిశుద్ధమైన గ్రంథం ఎక్కడ కూడా మత్తయి అనే పేరు ఎక్కడ రాయబడలేదు.
And he was preaching for about 12 years, he was preaching in Palestine. మరి పాలస్తీనా దేశంలో దగ్గర దగ్గర సుమారు 12 సంవత్సరాలు క్రీస్తుని ప్రకటించాడు ఆయన. Now, what stands out in the book of Matthew is the Sermon on the Mount. మరి కొండ మీద యొక్క ప్రసంగమే మత్తయి సువార్తలో అతి ప్రాముఖ్యమైన లేఖన భాగాలకి మనం చూస్తున్నాం మనం. The Beatitudes and the Lord's Prayer. మరి దేవుని యొక్క పరలోక ప్రార్థన కూడా మనం చూస్తున్నాం అక్కడ మనం. And it is also about the parables of the coming of the kingdom of God and concerning future events. మరి భవిష్యత్తులో జరగబోయే విషయాలు, దేవుని యొక్క రాజ్య విషయాలు కూడా ఉపమానాల ద్వారా తెలియబడ్డాయి ఈ మత్తయి సువార్త ద్వారా. Now, in the entire gospel, the word church is mentioned only in Matthew. And if you read, Nirmal, if you read chapter 16, verse 18, మరి and ఈ 18, verse 17, you will read the word church and only these two verses in the entire gospel. మరి 4 సువార్తలో మరి చర్చ్ అని ఇంగ్లీష్ లో పదమున చర్చ్ అంటే సంఘము అన్న ఒక పదము ఈ 4 సువార్తలు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16 అధ్యాయము 17-18లో మాత్రం మనకు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది నేను చదువుతున్నాను. 16 అధ్యాయం మత్తయి సువార్త 17-18. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళము లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. Thank you, Nirmal. Now, if we read chapter 16, the theme of the book is about Peter. If we read chapter 16, verses 13-19, it is giving us about Peter's confession of faith. మరి మత్తయి సువార్త 16 అధ్యాయము 13 నుంచి 16-17 వరకు చూస్తే పేతురు సంఘం విషయంలో యొక్క ఒప్పుకోలు విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. And if we read this passage, what does Jesus do? He keeps questioning. ఇక్కడ ఈ యొక్క లేఖనాలు చూస్తే యేసయ్య కొన్ని విషయాలను బట్టి ప్రశ్నిస్తున్నాడు. And why does he keep on repeating the same question to Simon Peter? Not because he didn't know about it. He really wanted to know whether Simon Peter understands. మరి యేసయ్యకు తెలియదని కాదు గాని మరి పేతురుకి ఇంతకీ యేసయ్య అనుకుంటున్న విషయాలు గ్రహించడా లేదా అన్న ఆలోచన కలిగి యేసయ్య పేతురుని పదే పదే ప్రశ్నించడము మనం గమనించగలుగుతున్నాం అక్కడ. Yeah. And what does he want him to understand? మరి ఏ విషయం పేతురు అర్థం చేసుకోవాలి? Pardon me? He wanted him to understand about his martyrdom, warning him. తన పేతురు మరి ఏ విధంగా మరణిస్తాడో, ఆ యొక్క హతసాక్ష్య మరణిస్తాడనే విషయాలు పేతురు గ్రహించుకోవాలని, అర్థం చేసుకోవాలని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు పేతుర్ని. Yes, he wanted him to understand. And if you read the verse 18, he says, I will build my church and the gates of hell shall not prevail against it.
అక్కడ 18వ వచనం చూసినట్లయితే 16వ అధ్యాయము మత్తయి సువార్త, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. And that's where the church was established, based on what Simon Peter answered him. మరి పేతురు ఇచ్చిన జవాబు మేరకు సంఘము అక్కడ కట్టబడింది. Nirmal, can you also read John chapter 21, verses 15 to 19? యోహాను సువార్త 21 15 నుంచి 21. జాన్ చాప్టర్ 15, రైట్? 21, 15 to 19. యోహాను సువార్త 21 అధ్యాయము 15 నుంచి 15 to 20, రైట్? 15 to 19. 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుతున్నాను. యోహాను సువార్త 21 ఆఖరి అధ్యాయం అండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవి, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము. till 17th, right? Up till 19, yeah. ఓకే. 18వ వచనం, యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవనస్తుడవైన యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. 19వ వచనము, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. See how Jesus is warning Simon Peter మరి about యేసు his. ప్రభు పేతురు యొక్క మరణం విషయంలో ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో మనం గమనిస్తున్నాం. And if you read the verse 18, you will see how Jesus is warning Simon Peter about his martyrdom. But what happens so many times when you read the New Testament, you will really come to know when the disciples were following Jesus's words, most of the time they were actually very innocent, but they did not really catch the meaning, because when Jesus was coming towards the end of his time, he was, trying to instill in his people that he will Mari soon leave them, but the people didn't understand this. మరి యేసు ప్రభుతో మరి శిష్యులు గాని ప్రజలు గాని మరి వాళ్ళు అనేక సార్లు యేసు సహవాసం చేస్తూ యేసు ప్రభుతో తిరుగుతూ ఉన్నంత కాలంలో కూడా యేసు ప్రభు వాళ్ళకి అనేక విషయాలను బోధించడానికి వాళ్ళు ప్రయత్నం చేశాడు యేసు ప్రభు. ఎందుకంటే తన జీవించిన కాలము దగ్గర పడుతుంది కాబట్టి అనేక విషయాలు బోధించినప్పుడు కూడా వాళ్ళు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. So now when we read these two passages, you will know that it is on him, Simon Peter, that the
church was absolutely established, and that was the first time the word church appears in the book of Matthew. మరి ఈ మత్తయి సువార్తలో మొట్టమొదటిసారిగా సంఘం అనే పదము రాయబడింది కాబట్టి దీని ద్వారా మనకి ఏ అర్థం అవుతుందంటే మరి పేతురు అనే ఆ యొక్క బండ మీద సంఘం కట్టబడుతుందనే విషయాన్ని మనకు అర్థం అవుతుంది. And not only it appears the first time, it was the church that was built. అది కట్టబడిన సంఘం కొరకు కూడా మాట్లాడుతుంది ఈ లేఖనాలు. And it was established. అది స్థిరపడింది అది. So now we come to know, friends, when the church was finally established, how Christianity slowly started coming. When మరి this సంఘము happened, మరి సంఘం స్థిరపరచబడిన తర్వాత మరి క్రైస్తత్వము ఏ విధంగా నెమ్మదిగా ఎదిగిందో మనకి అర్థమవుతుంది. we do read about in the Old Testament too that in places like Fergie and all the churches where it was, but when we are talking about when God established the church, మరి పాత నిబంధనలు కొన్ని సంఘాల కోసం మనం మాట్లాడినప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు ఎప్పుడు ఈ సంఘాన్ని స్థిరపరిచాడు? and that's when the people started coming together. అప్పుడే మరి చెదిరిపోయిన మనుషులు అందరూ కూడా మరి రావడం మొదలు పెట్టారు. And that is the time, friends, when people, the Christians who were scattered, slowly started coming together. They are still very scattered all around the world, yes. But still, remember, God is slowly bringing the Christians together. Because of his second coming, he wants all his people together. మరి చెదిరిపోయిన ఆ క్రైస్తులను వాళ్ళు తిరిగి రావడం మనం చూస్తున్నాము. దేవుడే స్వయంగా ఆ క్రైస్తులందరిని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి. And not only he's bringing the Christians together, in the entire Bible, if you read the book of Revelation, you will also come to know who are the people who are going to be saved. It is from every tribe. We had 12, God created the 12 tribes. All of us, friends, we are we are continuing generations from those 12 tribes of Judah. మరి ప్రకటన గ్రంథం గమనించినట్లయితే దేవుడు తన రాకడ సమీపిస్తుంది కాబట్టి అనేక మంది జనాలను ఆయన రక్షించుకోవడం మాత్రమే కాదు గాని అక్కడ 12 గోత్రాలు కూడా రక్షించబడ్డాము మనం చూస్తున్నాము ప్రత్యేకంగా. ఎందుకంటే మనం ఆ గోత్రాలకు చెందిన వారం కాబట్టి దేవుడు అందరిని కూడా రక్షించుకొని సమకూర్చుకుంటున్నాడు. And none of us know who is going to be chosen to join and walk freely in the New Jerusalem. But there are going to be a great judgment that is going to come upon us. Therefore, friends, churches need to be encouraged. They need to be having complete faith. In today's time, I don't find that faith anywhere as it was in old. మరి మనందరము కూడా ఒకానొక దినాన ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశిస్తాము. మరి దేవుడు ఎవరిని ఎంచుకుంటాడో మనకి తెలియదు. ఎందుకంటే అక్కడ తీర్పుకి మనం అందరూ ఎదుర్కోవాలి. సో కనుక మనం పరిస్థితులు బాలినప్పుడు కూడా మనము సిద్ధపడి మనము ముందుకు వెళ్ళాలి మనం. And when you and I have been chosen, we all have been chosen to be shepherds of the flock. So we must learn, friends. Remember, the Holy Spirit has descended not only on the disciples, but on each one of us. Therefore, we all should go into the world to make fishers of men. As Jesus said, make fishers of men mean bring people, bring them out of their wickedness, bring them out and bring them into the faith, help them to understand, help them to run lives that are pleasing to God.
మరి దేవునికి ఇష్టం కలిగించినట్లుగా మనము విశ్వాసులుగా మనము పరిశుద్ధ ఆత్మతో నింపబడి లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి మరి ప్రభుని తెలియని వ్యక్తులకు సువార్త ప్రకటించి వాళ్ళ యొక్క దుష్టక్రియల నుంచి విడిపించి క్రీస్తు వైపుకు మనము తీసుకురావాల్సిన బాధ్యత మనకున్నది. What happens when we keep hearing about the wars and calamities? We keep on saying these are end times, end time, end time. What is end time? Do you and I know what our end time is? No. మరి అనేక సార్లు మనము మరి యుద్ధాలు వింటున్నాము, శ్రమలు వింటున్నాము, మరి గందరగోళం అంతా వింటున్నాము. ఎందుకంటే ఇది ఆఖరి దినాల్లో ఉన్నాం మనము, కనుక ఆఖరి గడియల్లో ఉన్నామని మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఈ యొక్క ఆఖరి గడి అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? మీకు ఆఖరి దినాలంటే అర్థం ఏంటో మీకు తెలుసా మీకు? So what I'm trying to say is, we do not know whether our end time is now or our end time is in the after next 100 generations or even 10 generations. మనకి తెలియదు మనం నిజంగా ఆఖరి దినాల్లో ఉన్నామా, లేదా మనకు ఆఖరి దినాలు ఇంకా ఒక 10 తరాల తర్వాత వస్తుందా లేదా అనే సంగతి కూడా మనకి తెలియదు. But as long as you and I are alive, friends, this is our calling. We need to preach. We need to bring the word of God to people. We need to make them understand that we need to turn to God. There is never a time. It is always, always, always now. మరి ఆఖరి దినాల్లో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మన యొక్క బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించాలి, అనేక మందిని యేసు వైపు త్రిప్పాలి. అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇది మన బాధ్యత, దేవుడు మనకు పెట్టాడు కాబట్టి ఆ పనిలో మనం కొనసాగాలి మనం. And just look, we read the book of Jeremiah, we read the book of 1 Peter, and still people were being, these prophets were all being persecuted, and yet they continued following God's word, because they were not only chosen, I must say, but they were also in dire times, they were following what Jesus had got them to do. మరి యిర్మీయా గ్రంథంలో మనం చదువుకున్నాము, మొదటి పేతురులో చదువుకున్నాం మనము. మరి విశ్వాసులు మరి ప్రకటించబడిన వాక్యం బట్టి కూడా వాళ్ళు శ్రమలు పొందారు. అయినప్పుడు కూడా వాళ్ళ ఏర్పాట్లు అయినప్పుడు కూడా వాళ్ళు క్రీస్తు సువార్తను వాళ్ళు ప్రకటించారు, శ్రమలు పొందారు, వాళ్ళు ముందు కొనసాగారు వాళ్ళు. And just look, while even like Zacchaeus, Matthew also was chosen. But when God chooses you, he not only gives you the power, he also strengthens you in your faith. మరి మత్తయిని ఏ విధంగా ఎంచుకున్నాడో దేవుడు జక్కయ్యని కూడా ఎంచుకొని మరి ప్రభు కోసం నిలబడినప్పుడు దేవుడే స్వయంగా బలము శక్తిని ఇచ్చి మనల్ని వాడుకుంటాడు మనల్ని. Are you and I also not chosen, friends? Of course we are chosen. But how do we know? Until we have faith in God. మరి నీవు నేను కూడా ఏర్పాట్లో లేనప్పటికీ కూడా కానీ దేవుని దృష్టిలో ఏర్పాటు కలిగి ఉన్నాం. మనము ఏ విధంగా కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి మనం. Because faith moves mountains. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే అనేక పర్వతాలను కదిలిస్తుంది. So I encourage all of you, friends, all of you. సో ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నేను. Start speaking to people. I mean, you don't need an audience. You can just bring up topics. Slowly, people will start realizing, people will want to hear you more. That is how it all begins with the word of God. కనుక నెమ్మదిగా నీ చుట్టుపక్కల వాళ్ళతోటి దేవుని విషయాలను దేవునికి సంబంధించిన సువార్త విషయాలు నెమ్మదిగా మీరు మాట్లాడడం ప్రారంభించండి. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మనకి దేవుని వాక్యం చెప్పడానికి మనకి పెద్ద స్టేజ్లు అవసరం లేదు. మనకి ఉన్న సమయాల్లోనే ఆ యొక్క మన గృహాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సువార్తను ప్రకటించవచ్చు మనము.
Yes, and I encourage you, each one of you friends, each one of you, I encourage you to step out of your comfort zone. And you do not know, there are many people still hurting in the world. They want to know about Christ. But మరి if you అనేక reach them, అనేక మంది లోకంలో మరి క్రీస్తుని ఎరగలేని వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. మనకి తెలియదు, వాళ్ళు గాయపరచబడి ఉన్న స్థితిలో ఉన్నారు. కాబట్టి మరి మనందరము కూడా మన సుఖభోగాలను విడిచిపెట్టి మనం బయటికి వచ్చి మన సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మనకున్నది. it will be a wonderful thing, friends. I want anybody to give me an example what they're doing, how they're going about, because you never know. You are speaking, I'm sure all of you all are speaking to friends, you all are speaking to among strangers, I'm sure of it. But has anybody felt that they are being chosen? Because you can easily come to know. అయితే నాకు మీరు అనేక మంది వ్యక్తులతో మరి మీరు దేవుని కోసం మరి మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు. అయితే మీరు నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి కాదని మీకు ఆ విషయము గ్రహించారా? మీకు అటువంటి అనుభవాలు ఉంటే మాత్రము దయచేసి మీరు పంచుకోవచ్చు ఇప్పుడు. Let's hear from friends. సో జూమ్ లో ఉన్న స్నేహితుల దగ్గర నుంచి మనం విందాం. మీకు అనుభవాలు ఉంటే అటువంటి అనుభవాలు దయచేసి మీరు పంచుకోండి మీరు. Because I want to tell you, there is a couple in my church, and it's of course a mixed marriage, as I say. One is a Christian, and the wife is a Hindu. మరి And నాకు తెలిసిన ఒక వివాహమైన ఒక వ్యక్తులు తెలుసు. ఒకరు క్రైస్తవేతరు, ఇంకొకరు హైందవేతరులు, ఇద్దరికి వివాహం జరిగింది. ఈ యొక్క ఇద్దరు నాకు పరిచయస్తులే నాకు. And I have been, both of us, the Christian, he's the man. He and his family and my family have been worshiping in the church for many decades. మరి ఈ యొక్క క్రైస్తుడైన ఈ యొక్క పురుషుడు మరి నేను మరి అనేక సంవత్సరాల నుంచి ఒకే సంఘంలో మేమందరం కూడా ఆరాధన చేస్తున్నాం మేము. And normally what happens is, when there are little jobs that I keep doing out in the church, and one of them is doing the collection of during the service, which I count and put into the accounts office. Now what had happened was, సంఘంలో మరి నేను చిన్న పనులు చేస్తుంటా. దాంట్లో నేను కానుకలు తీసుకొని ఎత్తి అంత దగ్గర నుంచి నేను లెక్క పెట్టి ఆ యొక్క సంఘం యొక్క అకౌంట్స్ లో నేను వేసేదాన్ని నేను. And suddenly a few weeks ago, and I mean, I greet everybody very affectionately, I greet everybody, but never did I feel that, I must get the second line of leadership ready. So what happened? నేను ప్రతిసారి కూడా అందరిని పలకరిస్తూ వచ్చేదాన్ని, నేను చక్కగా వచ్చేదాన్ని. కానీ నాకు ఎప్పుడు కూడా నాకు నాయకత్వము హోదా కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు ఆ సంఘంలో నేను. And very strangely, a few weeks ago, after the service, when I was wishing everybody, God somehow spoke to me, and he asked me to single out this gentleman. మరి దేవుడు మరి ఆ సమయంలో అందరితో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నా నేను. మరి ఈ వ్యక్తిని ఇక్కడ ఉంచకూడదు అన్న కొన్ని మాటలు దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు దేవుడు. And very strangely, I found it very strange, because normally I would not, I would do things on my own. I would not worry people. But when God asked me to speak to him, I told him, I would like you to help me now to learn about how to go about
doing the money work in the church. మరి దేవుడు మరి ముఖ్యంగా మరి ఒక వ్యక్తితో మాట్లాడమని నాతో మాట్లాడిన తర్వాత నేను ఆ వ్యక్తిని వెళ్ళి అడిగాను అన్నమాట. వెళ్ళి నేను, దయచేసి మీరు నేను చేస్తున్న పనిని మీరు నేర్చుకోవాలి, డబ్బులు చందాలు తీసుకొని మీరు అకౌంట్ లో వేయాలి, సంఘం యొక్క పని విషయంలో ఉండాలి మీరు అని ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. చాలా ఆశ్చర్యకరంగా దేవుడిని నడిపించాడు ఈ విషయంలో. And I then very sweetly he followed me and started learning how to do it. మరి ఆయన నేను చెప్పిన విషయాలు నేర్చుకుని దాని ప్రకారంగా చేయడం చేశాడు ఆయన. And when I came out of the vestry, everybody started jumping on me. I didn't get you, madam. When I came, when we are doing all the church work and all, we are always in the vestry at that time. In a room, you can say in a room. ఓకే, మేము ఆ సంఘం యొక్క పనులన్నీ మేము ముగించిన తర్వాత మేమందరం కూడా ఒక గదిలో అందరూ కూడుకునే వాళ్ళం అక్కడ మేమందరము. And I was a little shocked because I didn't know now what to do, because they were telling me, Irene, how could you ask this man to help you in doing the money work, because he hasn't even been paying his subscription for years. మరి అందరూ ఒక ప్రశ్న నన్ను అడుగుతున్నారు, ఐరీన్, మరి ఈ వ్యక్తికి నువ్వు ఏ విధంగా పని నేర్పించావు, ఈ పని చేయమనే సంఘంలో పని, ఈ వ్యక్తి మన సంఘము యొక్క సంఘానికే సరిగ్గా డబ్బులు కట్టడం, అసలు చందా కట్టడం సరిగ్గా, అటువంటి వ్యక్తికి పని ఎలాగిచ్చావు అని వాళ్ళని ప్రశ్నించారు. And I prayed to God. I said, now you put me into this, you spoke to me, you asked me to single him out, and now when I bring him out, I am going through all this acquisitions of being accused by all these people that, how without thinking I am doing about things. And I just kept quiet. మరి మీరు వచ్చేసి ఆ వ్యక్తిని పైకి పంపించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, మరి నేను ఈ వ్యక్తిని మరి బయటికి వెళ్లకుండా లోపల తీసుకొచ్చి పని అప్పగించుకున్నప్పుడు మీరు ఇలాగా నా మీద నింద వేయడము మంచిది కాదు అనే ఆలోచన కలిగి నేను మౌనంగా ఉండిపోయాను నేను ఆ సమయంలో. And I earnestly prayed to God, because now I was in a dilemma, because when people are not committed members, it's not right for me to encourage them to do things in the church. మరి నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను, సంఘానికి సరిగ్గా సమర్పలేని వ్యక్తులను తీసుకొచ్చి ఇలా పని అప్పగించడం సరైనది కాదు అనే ఆలోచన కలిగి నేను ప్రార్థించాను నేను. And then what did God tell me? He told me I chose him. God said I chose him and I sent him to you. ఓకే, దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆ వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, నేనే ఆ వ్యక్తిని పంపించాను అని దేవుడు నాతో మాట్లాడారు. And he said, therefore the problem is mine, it is for me to solve it, I have just sent him to you, that's all. మరి ఆ యొక్క సమస్యకు పరిష్కారం నేను చూసుకుంటాను కాబట్టి ఆ పని చేయడానికి నేనే పంపించాను, నేనే చూసుకుంటానులే అని దేవుడు చెప్పాడు. And sure enough, friends, God spoke to this young boy Ivor, and Ivor paid up all his dues and he settled everything within that time. మరి దేవుడు మరి ఈ వ్యక్తి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెల్లించాల్సిన అన్ని కూడా ఆయన చెల్లించి ఉన్నాడు ఆయన. And then Ivor and his family started interacting with me. They used to come and spend time with me. And what do you think he tells me one day? Irene auntie, can you also teach me how to read the Bible? I was shocked. మరి ఈ కుటుంబము మరి
ఈ కుటుంబంలో మంచి మార్పులు వచ్చిన తర్వాత మరి నాతో వాళ్ళు ప్రతిరోజు సహవాసం చేయడం గమనించాను నేను. మరి ఒకానొక దినాన మరి ఈ వ్యక్తి వచ్చి నాకు ప్రశ్న చేశారన్నమాట. ఐరన్ ఆంటీ, నాకు బైబిల్ ఎలా చదవాలో నాకు నేర్పిస్తారా నాకు అని ప్రశ్నించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను నేను. And you know, I was so touched with these words. I was so touched, మరి యొక్క and I మాటలు couldn't believe ఈ that God మాటలు chose me. ఈ మాటలు బట్టి నేను చాలా తాకబడ్డాను. ఇక దేవుడు ఈ విధంగా నన్ను ఎన్నుకున్నాడా అని ఆలోచించాను నేను. And I honestly have to confess, friends, I'm not even a preacher, but it is my interest in wanting to know God more, my interest to want to follow Him, my interest to be chosen as for people to follow Him. మరి నేను యథార్థంగా ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను నేను. నేను ఇతరుల వల్ల పెద్ద ప్రసంగించే వ్యక్తిని కాదు, కానీ దేవుడు అంటే ఏంటో ఇతరులకు నేను తెలియపరచాలన్న ఒక ఆసక్తి నేను కలిగి ఉన్నాను నేను. And I told him, everything, when you begin with a prayer. When ఆయనకి you చెప్పాను, begin with a prayer, you are strengthened in your life. నేను చెప్పాను ఆయనకి, నువ్వు ఏది ప్రారంభించినా సరే ప్రార్థన చేసి ప్రారంభించు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు బలపరచబడతావు అని కూడా చెప్పాను ఆయనకి. And I said, start learning the books of the Bible. Learn 5 books, just the names of the 5 books every day, and repeat it at least for 2-3 days. Then add another 5 and repeat the 10 for the next couple of days. This is the only way you will start knowing where everything in the Bible rests. మరి ఆ వ్యక్తికి నేను మరి పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ఆ యొక్క పేర్లు, ప్రతి ఒక్క గ్రంథం పేర్లు, పత్రికల పేర్లు ఏ విధంగా నేర్చుకోవాలి అని పద్ధతి నేర్పించాను. రోజుకి మరి ఒక 5 పుస్తకాల పేర్లు కంఠస్థ చేయు. ఒక 2-3 గంటలు నువ్వు కంఠస్థ చేసిన తర్వాత మళ్ళా నువ్వు మళ్ళా ఇంకొక 5 పుస్తకాల పేర్లు చదువుకో అని నేను బోధించడం జరిగింది. ఈ విధంగా నువ్వు చేస్తే దేవుని గ్రంథంలో ఏ పుస్తకం ఎక్కడుంది, ఏ విషయాలు ఎక్కడున్నాయి నీకు అర్థం అవుతాయని అతనికి నేను నేర్పించడం జరిగింది. And then I told him, while you are learning the books of the Bible, start reading the book of Genesis, because when you read any story, you know, that stays in your mind. The grounding of your knowledge starts with knowing about creation, how you were made, what started this evolution of Christianity. So start reading the book of Genesis slowly. Do not rush through. You've got an entire lifetime. Read slowly, start reading the book of Genesis, and then when you have your groundings firm, then you can start coming up to learn about the rest of the Bible. మరి ఈ వ్యక్తికి నేను బోధించడం జరిగింది ఏంటంటే, పరిశుద్ధమైన గ్రంథంలో నువ్వు ఏ పుస్తకము చదివినా కూడా నీ ప్రారంభము యొక్క గ్రంథము ఆదికాండమై ఉండాలి. ఆదికాండము నువ్వు చదివినప్పుడు దేవుడు మనిషిని ఏ విధంగా సృష్టించాడో ఆ యొక్క విషయాలు నీ ఆత్మీయ జీవితానికి పునాదిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విషయాన్ని పునాదిగా ఉంటుందో అప్పుడే ఇతర గ్రంథాలు కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయని ఆ వ్యక్తికి నేను నేర్పించడము జరిగింది. So friends, you know, you never know when God stretches out his hands and chooses somebody. He will always give you not only a problem, but if you put your trust in him, because if he has brought somebody to you, he will also take you out of any trouble, because he has chosen you. So always, friends, put your trust in God.
మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తుంటాడు. ఒక సమస్య మన జీవితంలో ఎదుర్కొంటున్నామంటే దేవుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఎవరొక వ్యక్తిని మనకి తీసుకొస్తాడు. కనుక మనం అన్ని పరిస్థితుల్లో కూడా మనము దేవుని యందు మనం నమ్మకము కలిగి ఉండాలి మనము. And let us hope, like Simon Peter, on him the church was built. Let us also hope that we are chosen also by God to do his marvelous works. కనుక మనం పేతురు అనే బండ మీద సంఘం ఏ విధంగా కట్టబడి ఉన్నదో ఆ విధంగా దేవుడు మన విషయంలో కూడా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అనే ఒక నిరీక్షణ మనము కలిగి ఉందా మనము. So my friends, let us see what happens in our lives. We have still a lifetime. God chooses all of us. Let us follow him. దేవుడు మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు కాబట్టి మనము రాబోతున్న రోజుల్లో దేవుడు నిన్ను నన్ను కూడా ఏ విధంగా నిలబెట్టబోతున్నాడో మనం ఎదురు చూద్దాం నిరీక్షణతో మనము. Thank you, Nirmal. God bless. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పటి వరకు ఇర్మియా గ్రంథము మరియు మొదటి పేతురు పత్రిక, మత్తయి శుభవార్త, యోహాను శుభవార్తల ద్వారా వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అదే విధంగా అనువదించిన బ్రదర్ నిర్మల్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ వాక్య భాగాలన్నీ కూడా అనుదినము యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం మరోమారు వినవచ్చు. మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేస్తున్నాండి. మహోన్నతుడును సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ పాదస్థానంలో చేరి రావడానికి మా అందరికీ మీరు చూపిన దయకై కృపకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఐరన్ మేడం ద్వారా మరి తను మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సందేశంకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి పేతురు మరి ఏడ్చేటువంటి ప్రవక్త, యోహాను సువార్త, మత్తయి సువార్తలో బాధ్యత కలిగినటువంటి సంఘం అనేది సువార్తలో ఒకసారిగానే రాయబడి ఉన్నదని ఎంతో చక్కగా మాకు వివరించి ఉంటున్నారు. మరి ఈ రోజు తండ్రి మరి మొదటి పేతురు గ్రంథంలో అన్ని లేనటువంటి వారు కూడా రక్షణ పథకంలో ఎలాగ అభివృద్ధి చెందాలనే విషయాలు అక్కడ రాయబడి ఉన్నవని, నమ్మిన వారు బలపడడానికి అనేక విషయాలు పేతురు ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడని అయ్యా మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. మరి తండ్రి అలాగే మరి ట్రాన్స్లేషన్ చేసినటువంటి అయ్యగారిని బట్టి అమ్మగారిని కూడా దీవించండి. పరిచర్యలో తండ్రి ఇంకా వాడుకోనండి. అనుభవం తండ్రి, ఆమె అనుభవం అనేక జీవితాలలో జీవమును, వెలుగును, కృపను నింపినట్టుగా ఆమె మాట్లాడిన ప్రతి మాటలో తండ్రి మీ యొక్క ఆలోచన ఉంటున్నది. మరి వాటిని తండ్రి వీటిని కూడా మేము తిరస్కారం చేయకుండా వాటిని అంగీకరించి ఫలాలు పొందడానికి సహాయం దయచేయండి. ఉదయకాలంలో తండ్రి ఓపికతో మరి ఇంతవరకు అనేక మాటలు విన్నటువంటి ప్రతి హృదయాన్ని తాకినందుకు మీకు స్తోత్రాలు. మేమందరం కూడా మీకు అనుకూలమైన వారుగా, అనుకూలమైన ఫలాలను ఫలించేవారుగా ఉండాలని మీ ఆశను మరొకసారి మాతో హెచ్చరించారు. మీకు స్తోత్రాలు నాయన. కనుక తండ్రి మరి జీవితంలో మరి ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ వాటిని అనుభవం ద్వారా మరి చాకచక్యంగా తెలుసుకోవాలి అనేటువంటి ఒక సందర్భాన్ని మాకు తెలియజేశారు. మరి తన శ్రమల మధ్య జీవము, ప్రేమ, శాశ్వతమైనటువంటి మార్గాన్ని అన్వేషించాలని మీరు తెలియజేసుకుంటున్నారు. మరి తనకి ఇర్మియా యొక్క ప్రవక్త విషయంలో కూడా అలాగే ఉంటున్నది. మరి మత్తయి గారు కూడా మాట్లాడినది, ఆయన కొద్ది కాలమే ఉన్నాడు, కానీ ఆయన అయితే మాట్లాడిన మాటలు ఎంతో బలమైనవని చూసి ఉంటున్నాం. వీటన్నిటిని బట్టి తండ్రి మీరు మమ్మల్ని బలపరచడానికి వందనాలు. ఈ యొక్క జూమ్ మీటింగ్ను, వాతావరణాన్ని మాకు అనుకూలం చేసినటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించండి. ఈరోజు పాల్గొని ఈ కృపలో వర్ధిల్లిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు మీకు వందనాలు. ఉదయకాలంలో ప్రార్థన సహవాసం చేస్తున్నటువంటి వీరులను వారిని మీ జ్ఞాపకం తీసుకురమ్మని, చేసి అడిగిన వాటన్నిటిని చేయగలిగిన సామర్థ్యం గల దేవుడు మీకు ఘనతయు, ప్రభావం, మహిమ చెల్లునుగా. కానీ ఈ ఉదయకాలం మీ సన్నిధిలో అడిగినవన్నీ పొందుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు.
రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీ వెంటనే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసం చేరి వచ్చిన మనందరి మీదను వాక్య పరిచయం జరిగినటువంటి అమ్మగారి మీద ట్రాన్స్లేట్ చేసిన గారి మీద తోడుగా ఉండి ఈ యొక్క కాలం అంతట్లో ఈ వారం అంతట్లో ఈ దినం అంతట్లో ఆయన కృపాక్షేమాలతో నింపి మనల్ని క్షేమంగా నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్య పరిచయం చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన నిర్మల్ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు, అదేవిధంగా కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామలందరికీ వందనాలండి.